వంటింట్లో ధరల మంట, ఉప్పులు పప్పులు మస్తు పిరం, అన్ని కూరగాయల రేట్లు రెట్టింపే. సామాన్యులు అసలు కొనలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అన్ని కూరగాయలు కిలో 40 నుంచి 60 రూపాయలపైనే ఉన్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. 500 రూపాయలు తీసుకెళ్తే కనీసం 5-6 రకాల కూరగాయలు కూడా తెచ్చుకోవడం కష్టంగా మారింది. అంత ఖర్చు చేసినా వారం రోజులు కూడా ఆ కూరగాయలు సరిపోవడం లేదు. రిటైల్ మార్కెట్లో అయితే మరీ అధిక ధరలకు అమ్ముతున్నారు వ్యాపారులు. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పంటలపై ఎఫెక్ట్ పడటంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన స్థాయిలో రాకపోవడంతో రేట్లు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న కూరగాయల రేట్ల గురించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. నిత్యావసర ధరలు సామాన్యులకు భారంగా మారాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్నటువంటి ధరలతో సామాన్యులు అల్లాడుతున్నారు. ఇక ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్నటువంటి రైతు మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ధరలు ఎట్లా ఉన్నాయి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దాదాపు ఏ కూరగాయలు కొనాలన్నా కూడా దాదాపు 30 నుంచి 70 రూపాయల లోపు ఉన్నటువంటి పరిస్థితి. ఇక అల్లం అయితే కేజీ 120 ఉంటే వెల్లుల్లి 200 రూపాయలకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 250 రూపాయల కేజీ రైతు మార్కెట్ ధరలు ఇవి. కేవలం రైతు మార్కెట్లోనే ఇలాంటి ధరలు ఉంటే ఇక రీటైల్గా బయట ఉండేటటువంటి మార్కెట్లో అయితే కొనలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎక్కడ చూసినా కూడా పెరుగుతున్నటువంటి ధరలు సామాన్యులకు భారంగా మారాయని చెప్పాలి. కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి, కొనగలుగుతున్నారా? కూరగాయల ధర అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయమ్మా రేట్లు. సామాన్య మానవులు కొనలేకపోతున్నాం. నిత్యావసర సరుకులు కొనాలంటే మళ్ళీ వేరే చోట అప్పు చేసుకోవాలి. ఆ అప్పు తెచ్చడానికి మళ్ళీ ఇంక వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయాలి. పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. కొంతమందితో మాట్లాడదాం. ఆ కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి, అసలు కొనగలుగుతున్నారా ఏంటి? ఒకప్పుడు ఎంత పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఎంత పెట్టుకుంటున్నారు? ఇప్పుడైతే కూరగాయలు అసలు కొనలేమండి. మొన్నటి వరకు అసలు ఈ రోజంటే వంకాయ ధర 16 రూపాయలకి ఏమైనా దిగిందేమో, కానీ ప్రతిదీ 60 రూపాయలు. పిచ్చి దొండకాయలు 15 రూపాయలు అంటే కొనేవాళ్ళం కాదు, అలాంటిది 60 రూపాయలు. కొన్ని రోజులైతే అసలు కూర కూడా వండుకోకుండానే కాలం గడిపాం. ఎటు తిరిగి ములక్కాయలు అరటికాయలతోటి పప్పులతోటి చారులతోటే కాలం. అసలు 70 అన్నీ, ప్రతిదీ 70. ఏది కొనలేక అసలు మరీ ఇబ్బందిగా ఉంటుంది. 300-200 పట్టుకెళ్తే సంచి నిండా కూరగాయలు తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు వచ్చిన కూలీ డబ్బులు పెట్టినా సరే కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా కష్టమే. సామాన్యులు ఈ కూరగాయలు రేట్లు పెరిగి, గ్యాసులు రేట్లు పెరిగి ఇవన్నీ ఇబ్బందే కదా. పెరుగుతున్నటువంటి ధరలు ఎప్పటికీ ఒకప్పుడు పెరుగుతున్నటువంటి ధరలు సామాన్యులకు భారమని చెప్పాలి. గత కొద్ది రోజుల ముందు చూసుకుంటే కనుక దాదాపు 170 నుంచి 180 రూపాయలు ఉన్నటువంటి ధరలు గత 4 రోజులుగా కాస్త తగ్గినా కూడా ఒకప్పుడుతో పోల్చుకుంటే కూరగాయల ధరలు ఇప్పుడు ఏం కొనాలన్నా కూడా 70-80 రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి కూరగాయల ధరలు తగ్గాలి అని చెప్పి కూడా సామాన్యులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి, టీవీ 9 విజయవాడ నుంచి. ఇక వరంగల్లో కూరగాయల రేట్ల గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దిష్ అందిస్తారు. వంటింట్లో నిత్యావసర వస్తువుల సరుకుల ధరల మంట మండుతుంది. కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. ఏ కూరగాయల ధరలు చూసినా 80 రూపాయల పైబడే పలుకుతున్నాయి. కొన్ని కూరగాయల ధరలు అయితే 100 రూపాయలకు పైగా ధరలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు కూరగాయలు కొని తినాలంటే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. వినియోగదారులు ఈ కూరగాయల ధరలు వింటేనే అమ్మో అంటున్నారు. మనం హన్మకొండలో ఉన్నటువంటి హోల్సేల్ అండ్ రిటైల్ కూరగాయల మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ వినియోగదారులు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ధరలు ఎలా ఉన్నాయి? నిన్న మొత్తం పెట్రోల్ కోసమే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా పెట్రోల్ బంకులు ఏమైనా తిరిగినాం. నో స్టాక్ అనే పెట్రోల్ ఉన్నది. సరే అయిపోయిందని ఇవాళ పొద్దున కూరగాయల మార్కెట్ వస్తే ఉన్నది. కూరగాయలు 60 రూపాయల కిలో, 100 రూపాయల కిలో ఉన్నది. సామాన్య ప్రజలు కొనుక్కొని తినే పరిస్థితి లేదు. ఏ కూరగాయలు చూసినా మినిమం 60 రూపాయలకు కిలో, ఇంకా కొద్దిగా పోతే 100 రూపాయల కిలో ఉన్నది తప్ప అన్ని కూరగాయల ధరలు బాగా మండిపోయినాయి. అటు పెట్రోల్ చెప్తున్నారు ధరలు పెరగడానికి కారణం చెప్తున్నారు, పెట్రోల్ అని చెప్తున్నారు. పెట్రోల్ మొత్తం అక్కడ సమ్మె చేస్తున్నారు, ట్యాంకర్లు పెట్రోల్ సమ్మె చేస్తున్నారు. కాబట్టి దాని ప్రభావం మనకు ఈ కూరగాయల మీద నిత్యావసర వస్తువులుగా పడతాయి అంటున్నారు. ఏమేమి ఉన్నాయి, వేటి ధరలు ఎట్లా చెప్పండి. ఈ బీరకాయ 80 రూపాయలది, చిక్కుడుకాయ 80 రూపాయలది, దొండకాయ 60-70 రూపాయలది, బెండకాయ అంతే ఉన్నది. ఈ కాకరకాయ, గోడి కూడా, సోరకాయ మినిమం ఈ చలికాలకు మన మినిమం 10 రూపాయల కూడా ఇంట్లో కాల్చి 10 రూపాయల కూడా అసలు ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయల కూడా అమ్మవాళ్ళు చేస్తుంది. ఒక టమాటా ఒకటే తక్కువ ఉన్నాయి ఇప్పుడు సీజన్. ఈ సీజన్లో టమాటా మన దగ్గర బాక్స్ 100 రూపాయలని తగ్గిపోయింది. అసలుంటిది ఇప్పుడు టమాటా 30 రూపాయల కిలో అమ్ముడు అవుతుంది ఈ సంవత్సరం. ఈ సీజన్లో గత సంవత్సరాలు మేము ఎప్పుడు చూసినా కూడా టమాటా 10 రూపాయలు 20 రూపాయల కిలో అమ్మది. వింటర్ సీజన్లో కూరగాయల ధరలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఈసారి ఎందుకు ఇంతగా పెరిగాయి? ఇప్పుడు గత నెల రోజు ముందు వాన కొట్టింది. వాన ప్రాబ్లం వల్ల చాలా దిగుబడి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మనకు బయట నుంచి కూడా వచ్చేది, ఆంధ్ర నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇటు స్టేట్ వేరే అటు కూడా వర్షాలు కొట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది. కాబట్టి ఇక ఈ దొండకాయ అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మనకు. క్యారెట్ కానీ
మన ఈ కాకరకాయ ఇవన్నీ కొన్ని దిక్కులు వచ్చే ఉండే, దానివల్ల అక్కడ కూడా వర్షాల వల్ల దీని మన ప్రాబ్లం మనకు పంట ఎక్కువ లేదు, దానివల్ల ప్రాబ్లం బాగా అయిపోయింది, రేట్లు ఎక్కువ పెరిగినాయి. ఇది దిగుమతి లేకపోవడం, ఇతర ప్రాంతాల్లో తుఫాన్ ఎఫెక్ట్తో కూడా ఈ కూరగాయల ధరలకు ఇంత విపరీతంగా రెక్కలు వచ్చాయని చెప్పి వ్యాపారులు కూడా చెప్తున్నారు. వినియోగదారులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వింటర్ సీజన్లో సహజంగా చాలా తక్కువ ధరలకు, సరసమైన ధరలకు కూరగాయలు లభిస్తాయి. ఎందుకంటే ఈ కూరగాయలు క్రాప్ చేతికొచ్చే సమయం, అటువంటి సమయంలో ఊహించని విధంగా ఈసారి కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వంటింట్లో ధరల మంట కనిపిస్తుంది. ఇంకోవైపు కేవలం కూరగాయలు మాత్రమే కాదు, అంటే రైస్ ధర కూడా ఊహించని విధంగా పెరిగిపోయింది. ఇంకోవైపు అల్లం వెల్లుల్లి ధరలు కూడా ఊహించని విధంగా పెరిగిపోయిన నేపథ్యంలో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా కుసిరి కూరగాయలు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి వినియోగదారులు ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్ TV9 వరంగల్. ఇక గుడిమల్ కపూర్ కూరగాయల మార్కెట్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులు రేట్లు మాత్రం బగ్గుమంటూ ఉన్నాయి. సామాన్యులు కొనాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేను గుడిమల్కాపూర్ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడంతా కూడా హోల్సేల్గా ఇక్కడ నుంచే వేరే మార్కెట్లు కూడా వెళ్తూ ఉంటాయి. అయితే ఒకవైపు చలికాలం కావడంతో కొంత పంట అనేది దిగుబడి ఉంటుంది. దాంతోపాటుగా డీజిల్ పెట్రోల్కి సంబంధించినటువంటి నో స్టాక్ బోర్డులు నిన్న దర్శనం ఇవ్వడంతో కూడా ఆ ఎఫెక్ట్ కూడా కాస్త మార్కెట్ల మీద పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, నిన్న ఏదైతే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఈ యొక్క ఇంధన సరుకుల మీద, రవాణా సరుకుల మీద పడిందా లేదా అనేది ఒకసారి మాట్లాడిద్దాము. మనతో మాట్లాడేందుకు గుడిమల్కాపూర్ సూపర్వైజర్ రామకృష్ణ ఉన్నారు, అసలు మాట్లాడదాం. డీజిల్ వాహనాలు ఆగినందుకు దాని దిక్కెళ్ళి వినియోగదారులు మార్కెట్ యార్డుకు తక్కువ రావడం జరుగుతుంది మేడం. ఎందుకంటే ఆటోలు నిన్న మధ్యాహ్నం నుంచి స్ట్రైక్ ఉన్నందుకు ఆ వినియోగదారులు చాలామందికి ఎఫెక్ట్ ఆటోల దిక్కెళ్ళి అది అయ్యింది. ఖరీదారులు ఎవరైనా రాలేదు, తక్కువ మొత్తంలో వచ్చి సరుకులు ఎక్కడక్కడ ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయండి? ఎందుకంటే ఏ కూరగాయ ధర ముట్టుకోవాలన్నా కూడా కిలో ఖచ్చితంగా 80 నుంచి 90 రూపాయల వరకు కూడా పలుకుతూ ఉంది. ప్రజెంట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇదంతా ఒకవైపు చలి ఎఫెక్ట్తో పాటు ఈ యొక్క ఇంధనం ఎఫెక్ట్ కూడా ఉంది అంటారా? ఉంది మేడం. కొద్దిగా వినియోగదారులకు రైతులు అనేది బండ్లు దొరకక చాలా అదయ్యారు. కొన్ని ఉన్న సరుకులు మటుకు రేట్ అయితే ఉంది మేడం. రిటైల్ ఖరీదారులు చాలా తక్కువగా వస్తున్నారు, దాని దగ్గర రేట్లు అనేది మంచిగానే ఉన్నాయి మేడం. रेट अभी महंगाई है मैडम, क्योंकि अभी गाड़ियाँ बंद है ना, माल नहीं आ रहा, जितना आने का है उतना नहीं आ रहा, कम आ रहा माल, ये स्टॉक चेक कर रहा ना, इसलिए कम आ रहा माल, महंगा है, डबल रेट हो गया. మధ్యలో వచ్చేటప్పుడు బండికి డీజిల్ అయిపోయింది, అక్కడనే అయిపోయింది బండి, తెల్లారినాక వచ్చింది, రేట్ డౌన్ అయిపోయింది. అంటే ఇప్పుడు రేట్లు అనేది ఒకవైపు ఇంధనం ఇవన్నీ ఒక్కసారిగా నిన్న ఆగిపోవడము, మళ్ళీ పెరిగిపోవడం, క్యూ కట్టడము ఎక్కడ చూసాము, దానివల్లనే ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి అనొచ్చా? దానివల్ల రేట్లు పెరుగుతున్నాయి. ఒకవైపు చలి ఎఫెక్ట్ కారణంగా కాస్త పంట తక్కువగా ఉండడం, దాంతోపాటు ఇంధనానికి సంబంధించినటువంటి రేట్లు ఒకవైపు ఎక్కువగా ఉండడం, నిన్నంతా కూడా మనం చూసాము. ఒక్కసారిగా స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చేసరికి అది కాస్త కూడా వచ్చేసరికి వచ్చేటటువంటి వాహనాల కొరత కూడా తగ్గింది. కాబట్టి కూరగాయల రేట్లు కూడా పెరిగాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వర్గాలు చెప్తూ ఉన్నాయి.